శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమాచార్య స్వామివారి భక్తులలో ఒకరైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణన్ గారు వారి జీవితంలో జరిగినటువంటి గొప్ప సంఘటనను ఈ విధంగా వివరించారు. నేను చెప్పే విధానం నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరమాచార్య స్వామివారే సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదుల మరొక అవతారమని స్వామివారికి గొప్ప భక్తుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణన్ గారు తన జీవిత అనుభవం ద్వారా తెలుసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణన్ గారి తాతగారు మరియు తండ్రి గారు చాలా పెద్ద స్థితిలో ఉండేవారు. ఆ కాలంలో తంజావూరు దగ్గరలోని తెప్పకులం అన్న గ్రామం మొత్తం వారి తాతగారిదే. కానీ విధి వైపరీత్యాల వల్ల సర్వస్వం కోల్పోయి ఆ కుటుంబం కడుపేదరికంలోకి వెళ్ళిపోయింది. కుటుంబ పరిస్థితుల వల్ల లక్ష్మీనారాయణన్ రోజు మానసిక వేదనను అనుభవిస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఇటువంటి స్థితిలో ఉండి కూడా తన తండ్రి కోర్టు కేసులో చిక్కుకోవడం వల్ల 8 ఏళ్ల లక్ష్మీనారాయణన్ తన అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉండేవాడు. తాతగారి ఊరైన మరయూరులో అప్పుడు పరమాచార్య స్వామివారు మకాం చేస్తూ ఉన్నారు. తను ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకునేవాడు. లక్ష్మీనారాయణన్ ఎంతో ఆప్యాయతతో స్వామివారితో మాట్లాడేవాడు. పరమాచార్య స్వామివారు కూడా ఎంతో ప్రేమతో అతడిని మండు అని పిలిచేవారు. లక్ష్మీనారాయణన్ క్రోంపేటలోని MIT కళాశాలలో ల్యాబ్ ఇంజనీరుగా పనిచేస్తూ నెలకు కేవలం 180 రూపాయలు సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర బంధువులతో కలిసి 17 మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికి అతని 180 రూపాయల సంపాదన సరిపోదు. తండ్రి గారు అప్పుడు మంచి ఉన్నతమైన ఉద్యోగం కూడా చేయడం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీమఠంలో పరమాచార్య స్వామివారికి అంకిత భావంతో పనిచేసే సహాయకుడిగా పనిచేశారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న శివపూజను మాత్రం ఆయన ఎన్నడూ వదలలేదు. లక్ష్మీనారాయణన్ తన సంపాదనతో కేవలం గంజితో కుటుంబ సభ్యుల సగం కడుపు మాత్రమే నింపగలుగుతున్నాడు. ఎన్నో మార్లు కేవలం నీరు తాగి మాత్రమే వారి ఆకలిని తీర్చుకుంటూ ఉన్నారు. లక్ష్మీనారాయణన్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటుగా సాయంత్రాలు మరొక్క చోట పనిచేస్తున్నా ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. దాంతో తనకి దైవంపై నమ్మకం పోయి జీవితంపై వ్యతిరేక భావనలు ఏర్పరచుకున్నాడు. రుద్ర నమకచమకాలు పఠిస్తూ తన తండ్రి చేసే శివపూజని చూసి కోపంతో తన తండ్రితో, మన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి కూడా చెలించని భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తున్నారు అని అడిగేవాడు. మహాస్వామివారు 1955లో పశ్చిమ మాంబలంలోని రామేశ్వరం వీధిలో మకాం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణన్ జీవితం మలుపు తిరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి తనకు సమయం లేకపోవడంతో పాటు శ్రీమఠంలో అంకిత భావంతో సేవ చేసుకుంటున్నప్పటికీ పెరియవ మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని తన తండ్రితో వాదించేవాడు. లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామివారి దర్శనానికి వెళ్ళి తమ కుటుంబ పరిస్థితి, కుమారుని ప్రవర్తన గురించి స్వామివారికి తెలిపారు. ఆ మరుసటి రోజు శుక్రవారం తమ ఇంటికి వస్తానని స్వామివారు మాటిచ్చారు. ఆ మాట విన్న లక్ష్మీనారాయణన్ తండ్రి గారి ఆనందం చెప్పశక్యం కాదు. కుమారుడు ఇంటికి వచ్చేదాకా వేచి ఉండి శుక్రవారం రోజున మహాస్వామివారు తమ ఇంటికి వస్తున్నారని, కనుక కళాశాల నుండి నేరుగా ఇంటికే రావాలని తెలిపారు. ఆ మాట విన్న లక్ష్మీనారాయణన్, స్వామివారు మన ఇంటికి రావడం ఎందుకు అని నిర్లక్ష్యంగా అడిగాడు. కళాశాల నుండి నేరుగా ఇంటికి రాకుండా పనికి వెళ్ళిపోయాడు. మాటిచ్చినట్టుగానే మరుసటి రోజు మహాస్వామివారు ఇంటికి వచ్చి పూజ గదిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించారు. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది. కానీ లక్ష్మీనారాయణన్ తండ్రి మాత్రం కుమారుడు రాకపోవడం గురించి చాలా కోపంగా ఉన్నారు. కుమారుని రాక కోసం వేచి ఉన్నారు. ఎప్పటిలాగే రాత్రి 11 గంటలకు పని ముగించుకొని ఇంటికి వచ్చి భోజనం ముగించగానే, నేను నిన్ను ఎప్పుడూ ఏమీ అడగలేదు, కేవలం ఒక్క పూట భోజనం, ఒకే ఒక్క జత పంచలతో బ్రతుకుతున్నాను. ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండాలని మాత్రమే కోరాను. నా విన్నపాన్ని నువ్వు తిరస్కరించావు. నువ్వు ఒక పాపివి, మహాపాపివి అని లక్ష్మీనారాయణన్ తండ్రి గారు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన తండ్రి నోట అటువంటి మాటలు విన్న లక్ష్మీనారాయణన్ కళ్ళనీరు పెట్టుకున్నాడు. మరుసటి రోజు లక్ష్మీనారాయణన్ తండ్రి గారు మహాస్వామి వారితో తన బాధను చెప్పుకోగా
తన కుమారుడిని ఆదివారం తీసుకురమ్మని చెప్పారు స్వామివారు. ఆదివారం సెలవు దినం కావడంతో లక్ష్మీనారాయణన్ కూడా ఈసారి తప్పించుకోలేకపోయాడు. పూజ అయిపోయిన తర్వాత మహాస్వామివారు అందరికీ తీర్థప్రసాదం ఇస్తున్నారు. లక్ష్మీనారాయణన్ తండ్రితో పాటు వరుసలో నిలబడ్డాడు. వారి వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిలబడమని చేతితో సైగ చేశారు. ఇతర భక్తులకి తీర్థం ఇస్తూ వారితో సంభాషణ మొదలుపెట్టారు స్వామివారు. నేను గుర్తున్నానా మండు అని మహాస్వామివారు లక్ష్మీనారాయణన్తో సంభాషణ మొదలుపెట్టారు. లక్ష్మీనారాయణన్ 8 ఏళ్ల వయసులో ఉండగా జరిగినటువంటి ఒక సంఘటన గుర్తు చేసుకున్నాడు. మహాస్వామివారు అలానే సంభాషిస్తూనే, సరే, నీ తండ్రి నీ గురించి చాలా విషయాలు చెప్పారు, ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అని స్వామివారు అడిగారు. అలానే అడుగుతూనే, సరే, ఏమి చదువుకున్నావు, ఎక్కడ పనిచేస్తున్నావు, ఏ సమయానికి తిరిగి వస్తావు అని స్వామివారు లక్ష్మీనారాయణన్ను అడిగారు. ఎలక్ట్రానిక్స్ చదివానని, సాయంత్రం 5 గంటల దాకా కళాశాలలో పనిచేసి 9 దాకా మరొక ఉద్యోగానికి వెళతానని, 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి మరుసటి రోజు ఉదయం 6:20 లేస్తానని చెప్పాడు. ఆదివారం మాత్రమే తనకు సెలవు కనుక ఆ రోజు ఉదయం 10 గంటలకు లేచి మిగిలిన సమయం వినోదంగా గడుపుతాడు. స్వామివారు వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవని స్వామివారు అడుగుతారేమో అని లక్ష్మీనారాయణన్ ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ స్వామివారు ఆ విషయాన్ని అడగకుండా ఉద్యోగం గురించి వివరంగా, ఆదాయం, ఇతర వ్యాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు స్వామివారు. మహాస్వామివారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన ప్రస్తుత ప్రవర్తన గురించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. ఎందుకు మేం బీదరికంలో మగ్గుతున్నామని స్వామివారిని అడిగాడు లక్ష్మీనారాయణన్. అది కర్మ వల్ల అని స్వామివారు సమాధానం ఇచ్చారు. వెంటనే కర్మ అంటే ఏమిటి అని స్వామివారితో వాదనకు దిగాడు. నేనిప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు అని అన్నారు మహాస్వామి. అలా అన్నారే కానీ స్వామివారికి తెలియనిది కాదు. ప్రస్తుతానికి తనకి చెప్పినా కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాడు కాబట్టే స్వామివారు అలా చెప్పారు. ఆదిశంకర భగవత్పాదులకు సంబంధించిన ప్రముఖ కథను స్వామివారు అతనితో చెప్పారు. శంకరులు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుల ఇంటి ముందర నిలబడ్డాడు. వారు విపరీతమైన దారిద్ర్యంలో ఉన్నందువల్ల ఆ గృహిణి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలశంకరులకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఇల్లంతా శోధించి ఒక ఎండు ఉసిరికను కనిపెట్టి శంకరుల చేతిలో వేసింది. తరువాత బాలశంకరులు కనకధార స్తోత్రం చేసి ఇంతటి దారిద్ర్యంలో ఉన్నా కూడా దాచుకున్న ఉసిరికాయనకు తనకు దానం చేసినందువల్ల ఆమెను అనుగ్రహించమని మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు బంగారు ఉసిరికల వర్షం కురిపించి ఆ ఇంటిని ఐశ్వర్యంతో నింపి ఒక్క దెబ్బతో వారి దారిద్ర్యాన్ని తొలగించింది అమ్మవారు అని చెప్పిన తర్వాత స్వామివారు లక్ష్మీనారాయణన్తో, మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించాను, నీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఆవిడ పాదాలను గట్టిగా పట్టుకో, నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది అని చెప్పారు. దాదాపు 1.5 గంటల పాటు వారితో మాట్లాడి వారిరువురికి తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు. ఇంత జరిగినా లక్ష్మీనారాయణన్ మనస్సులో నమ్మకం కలగలేదు. కానీ అతని భార్యకు స్వామివారు తన భర్తని కనకధార పారాయణ చెయ్యమని చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి మనసులో ఎంతో ఆందోళనగా ఉండడంతో తాను నమ్మడం లేదని ఆమెకు అర్థమైంది. అయితే తనలో ఏదో జరుగుతోందని గమనించిన లక్ష్మీనారాయణన్ 3 వారాల తరువాత ఇంటికి వచ్చి కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా చొక్కా విప్పి కనకధార స్తోత్రం చదవనారంభించాడు. శుక్రవారాలు చదవడం మొదలుపెట్టడంతో వెంటనే దాని ప్రభావం అతనిపై చూపసాగింది. ఎందుకంటే చదవమని చెప్పింది సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదుల అవతారమైనటువంటి పరమాచార్య స్వామి వారు కదా. మరుసటి రోజు అతని పై అధికారి విదేశాలకు వెళుతూ డైరెక్టర్ గారికి ఇవ్వమని ఒక ఉత్తరం ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ ఆ విషయం మరిచిపోయి 3 రోజుల తర్వాత ఆ ఉత్తరాన్ని డైరెక్టర్కి ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ అక్కడ నిలుచొని ఉండగానే డైరెక్టరు ఆ ఉత్తరాన్ని చదివాడు. చదవడం మొదలుపెట్టగానే లక్ష్మీనారాయణన్ను కూర్చోమని చెప్పాడు. ఆ ఉత్తరంలో లక్ష్మీనారాయణన్ గురించి గొప్పగా చెబుతూ అతడి జీతాన్ని 700 రూపాయలకు పెంచమని ఉంది. ఆ రోజు నుండి మహాస్వామి వారి అనుగ్రహం పొంగి పొర్లసాగింది. లక్ష్మీనారాయణన్ తాకిన ప్రతీదీ బంగారమైంది. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలను ప్రారంభించాడు.
ప్రారంభించిన ప్రతి వ్యాపారము విజయవంతమై కోటీశ్వరుడు అయిపోయాడు. చెన్నై టీ నగర్లోని మంగయారు వీధిలోని ఇళ్లన్నీ కొనగలిగిన సంపదను పొందాడు. ఇదంతా మహాస్వామి వారి అనుగ్రహం ఆశీస్సులని వినయంగా చెబుతాడు లక్ష్మీనారాయణన్. పరమాచార్య స్వామివారు సాక్షాత్తు శివావతారులు, ఆదిశంకర భగవత్పాదుల మరొక అవతారం. చివరికి పరమాచార్య స్వామి వారి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణముల వల్ల లక్ష్మీనారాయణన్ కనకధార లక్ష్మీనారాయణన్గా ప్రసిద్ధి పొందాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.